హమ్మయ్య! కరెక్ట్ సిచ్యువేషన్‌లో సరైన టీమయితే దొరికిందప్పా! పాయింట్స్ టేబుల్‌లో ముందుకు పోవాలనుకుంటే అలాంటి పిల్ల టీమే దొరికింది. ఇప్పుడైతే ఈ పంజాబ్ పైన ఒక భారీ విక్టరీ కొట్టినామంటే పాయింట్స్ టేబుల్‌లో ముందుకు కదులుతాం. అలాగే నెట్ రన్ రేట్ కూడా ప్లస్‌ల్లోకొస్తది. పంజాబ్ టీమ్ ఐ లవ్ యూ. అరే హార్దికు, ఇలాంటి కామెడీస్ అంతా మీ అంబానీ మామ దగ్గర చెయ్యి. మా దగ్గర కాదు. ఏమనుకోటివి మా పంజాబ్ టీం అంటే? అది కూడా మ్యాచ్ జరుగుతుంది ఎక్కడ? మా పంజాబ్‌లో. కాబట్టి మ్యాచ్ పక్కా మేమే గెలుస్తాం. పాయింట్స్ టేబుల్‌లో కూడా మీకు మాకు పెద్దగా తేడా ఏం లేదు. మీరు 6 మ్యాచ్‌లకి 4 మ్యాచ్‌లు ఓడిపోయారు. మేము కూడా ఆ 6 మ్యాచ్‌లకి 4 మ్యాచ్‌లు అయితే ఓడిపోయాం. కాబట్టి పాయింట్స్ టేబుల్‌లో మీకంటే మేమే ముందుగా పోతాం. మా ప్రీతి జింటా పాపనైతే హ్యాపీ చేస్తాం. మీరేం గెలుస్తారులే గబ్బర్ బ్రో. మీరు గెలిచినా కూడా ప్లే ఆఫ్స్‌లో పక్కా ఇంటికెళ్ళిపోతారు. అదే మేము పోయినామంటే ప్లే ఆఫ్స్‌కి ఈజీగా మేము కప్పు కొట్టుకొని వస్తాము. అందులో వేరే లాస్ట్ మ్యాచ్‌లో సెంచరీ కొట్టి మ్యాచ్ గెలిపిలేదనే బాధ నాలో ఎక్కువ ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో పక్కా ఇంకో సెంచరీ కొట్టి మ్యాచ్ గెలిపిస్తా. నువ్వెన్నైనా చెప్పు రోహిత్ బ్రో, మేమైతే మ్యాచ్ వదిలే ప్రసక్తే లేదు. మన ముంబైకి పంజాబ్కి అయితే ముందు ఒక డబుల్ సూపర్ ఓవర్ కూడా జరిగింది. అందులో కూడా పంజాబే గెలిచింది. ఈ మ్యాచ్లో కూడా నా గుండు ఒకసారి ఫామ్లోకి వచ్చిందంటే ఆపేకి ఎవరి వల్ల కాదు. కాబట్టి ఈ మ్యాచ్ పక్కా మేమే గెలుస్తాం. అరే ఏంది వయ్య సూర్య, ఇలా నన్ను మ్యాచ్ గెలిపించేది? నువ్వు రాకముందైతే సూర్య రావాలి మ్యాచ్ గెలిపిస్తారని ఫ్యాన్స్ చెప్పారు. గెలిచే మ్యాచ్ని గెలిపించడం కాదు అయ్యా సూర్య, ఓడిపోయే మ్యాచ్ని అయితే నువ్వు ఒంటి చేత్తో గెలిపేయాలి. అప్పుడే సూర్య ఈజ్ బ్యాక్ అంటారు. డోంట్ వర్రీ రోహిత్ బ్రో, 2 మ్యాచ్ల్లో ఈ సూర్య డక్అవుట్ అయినాడనేసి తక్కువ అంచనా అయితే వేయకండి. ఈ సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు, మ్యాచ్లు గెలిపిస్తాడు. ఈ సూర్యుడిని అస్తమించేలా నేను చేస్తాను. వేరే మ్యాచ్లో కావాలంటే ఎలాగైనా ఉదయించుకొని, కానీ మా పంజాబ్ మ్యాచ్లో అయితే మేమైతే అంత ఛాన్స్ అయితే ఇవ్వం. ఈ సూర్యుని అయితే మేమైతే మొగ్గలను తుంచేస్తాం. కావాలంటే చూసుకోండి. మీరు సూర్యని ఏదైనా చేసుకోండి, నాకైతే అది అనవసరం. కానీ నా యార్కర్లకి మీ బ్యాట్స్మెన్లు బలవకుండా ఉంటే చాలు. ఈ మ్యాచ్లో మీకు ఎవరు గెలుస్తారనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముంబైయా లేదంటే పంజాబా?